6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట నేను చదువుతాను సాటంగా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడి, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, ఈ మాటలు మూలవాక్యముగా, మూల రాయిగా, బలమైన పునాదికి కట్టడానికి అవసరతగా నాటమని ప్రార్థిస్తున్నాను. నీవే మూలకర్తవు నాయన, మూల రాయివి, అమూల్యమైన రాయి. నీకు స్తోత్రం. ఈ మాటలు హృదయాల్లో భద్రపరిచి ప్రతి జీవితం ఫలించినట్లు మీరు మాట్లాడండి. నీ వాక్యానికి ఆ శక్తి ఉంది నాయన. మా మాటలు ఏమి లేదు కానీ నీ మాటలు మా నోట ఉంచాలి. మీరు మాట్లాడుతూ మాకు సంతోషం, ఆశీర్వాదం, ఉన్న బిడ్డలల్లా దీవించబడినట్లు సహాయం చేయమని యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యెషయా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి ఆయన ప్రవచించాడు 9వ అధ్యాయం 6వ వచనంలో. మధ్యలో ఒక మాట ఉంది. ఆయన పేరు చాలా పెద్దది. యేసుక్రీస్తు పేరు చాలా పెద్దది. అతనికి పేరు పెట్టబడదు అన్నాడు లాస్ట్లో. ఇన్ని పేర్లు అని మనం అనుకుంటాం కానీ పేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ఒక పేరు ఉంది, అది చాలా పెద్ద పేరు, దాన్ని పలకటం చాలా కష్టం. నువ్వేలా అడిగావు అన్నాడు అసలు యాకోబు నీ పేరేం పేరు దేవా అని అడిగితే, ఎందుకు అడుగుతున్నావు అసలు? అది చాలా కష్టమైంది, క్లిష్టమైంది. ఎందుకు అంటే మనకు పేర్లు కావాలి, దేవునికి పేరు అవసరం లేదు. సూర్యునికి పేరు అవసరమా? ఇది చెప్పండి. అందరికి కనపడుతున్నాడా లేదా? దేవుడు అలాంటి వాడు. ఆయన పేరు ఎందుకు అంటే గుణాలు, ఆయన లోపల ఉన్న గుణాలే ఆయన పేరు. అందుకు చాలా పెద్దది అది. యేసు ప్రభు పేరు ఆలోచనకర్త. అంటే ఆయన మనందరికీ ఆలోచనలు ఇచ్చే దేవుడు కాబట్టి అదొక గుణం దేవుడిలో. నీవు దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉండి ఒకటి అడ్వైజ్ అయినా ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఈ ఉద్యోగం ఎట్లా, లేదా నా జీవితంలో నేను ఎలా స్థిరపరచబడాలి, ఎలా ముందుకు సాగాలని అడిగితే ఆయన ఒక ఆలోచన చెప్తాను. నీకు ఉపదేశం చేసేదను, నీకు ఆలోచన చెప్తానంటే ఉపదేశం ద్వారా ఆలోచన. హల్లెలూయా. నీ ఎవరో నీతో మాట్లాడతారు, ఏదో మీరు మాట్లాడతారు, కానీ అది నీకు ఆలోచన లాగా తయారవుతుంది. ఆ ఆలోచనలు ఫాలో అవుతే దేవుడి కాబట్టి అది పనిస్తాం. కాబట్టి ఆయన పేరు చాలా పెద్దది. దాంట్లో మధ్యలో పేరు ఉంది, నిత్యుడగు తండ్రి. ఏం పేరండి? పైనేమో మనకు కుమారుడు అనుగ్రహించబడిన అన్నాడు, కానీ ఆయన నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. చదివాం లేదా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం దేవుని కుమారుని పాదములతో తొక్కి చదివా. వద్దండి, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించుకున్నాం. దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని కలిగిన వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు, నిత్య జీవం పొందారు. కానీ ఈ లోకంలో కొంతకాలం జీవించాలి, ఎదగాలి, క్రీస్తుకు సమానమైన రూపం రావాలి. కాబట్టి అంతవరకు ఆయన నిన్ను నడిపించాలంటే యేసుక్రీస్తుకు నిత్యుడగు తండ్రిగా ఉండాలి. దేవునికి ఏమైనా తండ్రి పోర్షన్లకి ఆయన వచ్చాడు. పైగా ఏం తండ్రి? నిత్యుడగు తండ్రి. అంటే యుగ యుగాలు, తరతరాలు, భవిష్యత్తులో కూడా ఆయన నీకు తండ్రిగానే ఉంటాడు. సమస్తమునకు ఆయన తండ్రి. సమస్తమును కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తం కలిగడానికి కారణం ఈయన. అంటే ఈయన తండ్రి, సమస్తానికి తండ్రి. పంచభూతాలు ఎవరికి చేశాడు? గాలిని దేవుడు చేశాడు. గాలి కలుగును కాక అన్నాడు. పంచభూతాలు కలిగింది. గాలి ఉండాలి కానీ కనపడకూడదు అన్నాడు. ఇప్పుడు గాలి ఉందా లేదా? మీకు ఫ్యాన్ ఉందా లేదా? గాలి బాగానే వీస్తూ ఉంది, చల్లగానే ఉంది, కానీ కనపడదు. దేవుడు ఉన్నాడు కానీ నీకు కనపడదు అని చెప్పటానికి ఆయన ఒక పంచభూతాలని సృష్టించినవాడు. ఈ తండ్రే పంచభూతాలను సృష్టించాడు.
ఆదాం పాపం చేసినప్పుడు పంచభూతాలన్నిటికీ శిక్ష పడింది. రోమా 8వ అధ్యాయంలో దాసత్వంలోనికి వెళ్ళిపోమని చెప్పాడు పంచభూతాలని. చూడండి వీళ్ళారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అన్నాడు 19లో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు ఏలయనగా సృష్టి అని మాట్లాడు క్రియేషన్ అంతా కూడా దాసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇంకా నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాదు, దాన్ని దేవుడు లోబరిచిన వారి మూలంగా వ్యక్తపరచబడింది. వేస్ట్ అయిపోయింది. ఏంటి సృష్టి, ఏంటి పంచభూతాలు. ఆదాం పాపం చేసినప్పుడు శిక్ష బయటపడింది. ఆదాం పాపం చేసి భూమిని శపించదు. భూమి వేరు, పంచభూతాల్లో ఒకటి. భూమి శపించబడింది, ఆకాశం శపించబడింది. ఆకాశంలో ఆయన లోకంలో కనుగొనుచున్నాడు. ఏమంటే గాలి పొల్యూట్ అయిపోయింది, నీరు పొల్యూట్ అయిపోయింది. అంటే అర్థం వీటన్నిటిని దేవుడే డెలిబరేట్ గా దాసత్వానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఎవరి కోసం అయితే నేను చేశానో ఆ ఆదామే దాసత్వం లేకపోయాడు పాపంలోకి. పాపం చేయవాడు పాపమును దాసు. కనుక నువ్వేం చేస్తావు? అతని కోసం చేయబడ్డావు. నువ్వు కూడా దాసత్వంలోకి వెళ్ళిపో. అతన్ని శపించకుండా నిన్ను శపిస్తున్నాను. కొంతకాలం నువ్వు దాస్యంలో ఉండాలి. మళ్ళా ఎప్పుడు విడిపించబడతాడంటే దేవుని కుమారులు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదనే నిరీక్షణ కలిగి ఉండు. ఏదో ఒక రోజు దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఏమంటారు మిగుల ఆశతో కనిపెట్టుకుని ఎప్పుడు వాళ్ళు విడిపించబడతారో సృష్టి విడిపించబడతారు. సృష్టికి తండ్రి ఆయనే, దేవదూతలకు తండ్రి ఆయనే, కెరూబులకు తండ్రి ఆయనే, సకల సృష్టికి ఆధారం ఆయనే. నిన్ను చేసింది ఆయనే, నన్ను చేసింది ఆయనే. ఈవెన్ పడిపోయి చెడిపోయిన కెరూబు లూసిఫర్ చేసింది కూడా ఆయనే. సమస్తమును సృజించాడు కాబట్టి ఆయన ఎవరు? సృష్టికి తండ్రి. హల్లెలూయా. సృష్టి అంతాకి తండ్రి ఎవరు? అందుకే ఈ లోకంలో కొన్నిసార్లు పిల్లలకు తండ్రులు ఉండరు, కానీ దేవుడే దిక్కు, దేవుడే తండ్రి, దేవుడే తల్లి, దేవుడే భర్త. కానీ ఈరోజు ఏం డే ఇది? ఫాదర్స్ డే. పరలోకమందున్న మా తండ్రి నువ్వు పిలవాలంటే ఊరికే రాదు ఆ సంబంధం. దత్తపుత్రాత్మను పొందాలి, యేసును అంగీకరించాలి, దేవుని ఆత్మ చేత తాకబడాలి, ఏడ్చి అడగాలి ఆశతో. దావీదులాగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ఆశపడచ్చు. ఏంటి ఆశ? అని మిగతా భక్తులకు ఎందుకు లేదు దావీదులాగా? దావీదు ఆశ లేని వారు ఒకటేనా? దేవుని కొరకు ఆశపడే గుంపు కావాలి. నిన్ను దేవుడు అలా చేయాలని మనం బలంగా కోరుకోవాలి, కాంక్షించాలి. కానీ నీ కోరికలు ఏంటి? ఎప్పుడు అట్లుండాలి, ఇట్లుండాలి, ఇంత అయ్యాలి, అది చేయాలి. నీ కోరికలు పాప సంబంధం అయితే డేంజర్, కానీ నీ కోరికలు పరిశుద్ధమైనవిగా దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ తండ్రి ఎప్పుడైనా తండ్రి ఇప్పుడు కూడా మొదటి సంఘం మొదటి మెసేజ్లో కూడా నా తండ్రి వ్యవసాయకుడు. అసలు యేసు ప్రభు మనకు నిత్యుడవు తండ్రి అయితే ఆయన కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఆయన వ్యవసాయకుడు అన్నాడు. ఆ తండ్రి కోరిక బయలుపరిచాడు. అన్నే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదొక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం పిల్లరా 14 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసితేనే మీరు నాకు స్నేహితులై. హల్లెలూయా. ఈక్వల్ పొజిషన్ చెప్తున్నాడు. తండ్రి ఏం మాట్లాడుతున్నాడు పిల్లలతో అంటే, మీరు పిల్లలు పెరిగి పెద్ద ఏం కావాలి? నాకు ఫ్రెండ్స్ కావాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చే స్థాయి చూడండి. మీరు ఏదో నాకు తక్కువలో ఉండండి అల్లా,
నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలనే స్నేహితులు అవుతారు. అందరు కాదు. ఒకసారి తెల్లవారుజాము లేచి కూర్చుంటే మా భార్య ఏమేమి అట్లా చూస్తున్నావు, అంత దేవుడు మాట్లాడుతున్నావు, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఏం దేవుడు వచ్చి నువ్వు నాకు స్నేహితురాలు, ఈ పొజిషన్ అది. హానోకు దేవుని స్నేహితుడు. ఎక్కడ? పరలోకానికి పోయినప్పుడు కాదు, భూమి మీదనే. దేవుని స్తోత్రం కలుగునుగా. భూమి మీద నీ పొజిషన్కు రావాలి. దేవునితో స్నేహితుడు, ముఖాముఖి కలిగి మాట్లాడిన వాడు మోషే. ఎలా దేవుని స్నేహితుడు అయ్యాడు? దేవుని స్నేహితుడు కావాలంటే పరిశుద్ధ పర్వతం ఎక్కాలి. పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటాడా దేవుడు? అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటాడా దేవుడు? ఎవరిని చేసుకుంటాడో చెబుతున్నాడు. నాలో ఉండాలి, ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. నా ఆజ్ఞలను చేసిన ఎడల మీరు నాకు నిజంగా శిష్యులు అన్నాడు కింద 8లో. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి. మనం ఎందుకు ఫలించాలి, బహుగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? మనం బహుగా ఫలిస్తే దేవుని మహిమ వస్తుంది. అది సీక్రెట్ కాదు. అటువంటి వారు 8వ వచనంలో మాట అన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఇందువలననే మీరు నా శిష్యులు అవుదురు, లేకుంటే కాలేదు. శిష్యులు కావాలి అంటే ఏమంట పైన బహుగా ఫలించాలి. ఫలించు వారే శిష్యులు. శిష్యనికం చేస్తేనే ఫలిస్తారు. కొద్దిగా కష్టం. డిసపుల్షిప్ ఈజ్ నాట్ ఈజీ. దేవుని పాదాల దగ్గర కూర్చుని మరియకు వచ్చేది. మరియకు ఆ స్టడీస్ తెలుసు. దేవుని పాదాల దగ్గర కూర్చుండేది. ఈ సేన దయ్యం పట్టినోడు పోగొట్టుకున్నాడు తెలుసు, విడుదల పొందడానికి అతడు అనగా సేన దయ్యం పట్టినోడు యేసు పాదముల ఎంత కూర్చుండి ఉండేది. దేవుని పాదాలంటే ఇష్టపడే వాళ్ళు శిష్యులు అంటే ఆదివారం వచ్చిందా అన్నప్పుడు విడుదల పొందిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలని చూస్తారు? యేసు పాదం దగ్గర. నువ్వు ఇంకా విడుదల పొందలే అనేక స్థలాలు, అందుకే నువ్వు రాలేకపోతున్నావు. ప్రార్థన చేయమంటే ఇట్లా చేయకూడదు. నాలో ఏమైనా పనికిరాని తీగలు ఉంటే తీసే ప్రభావ కాదు, ఉన్నాయి. నువ్వు ఉంటే అంటున్నావు అంటే నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు. చూడాలంటే ప్రార్థన చేస్తే నీలో ఉండి తీరుతాయో చూపిస్తాను దేవుడు. ఏవి వదలాలో నీకు సరిగ్గా తెలియదు, ఆయనకి తెలుసు. నిర్జీవ క్రియలు విడిచి మారమనసు పొందాలి. పునాదికి అదే కారణం. ఏంటి నిర్జీవ క్రియలు? ఎప్పుడు ఇల్లు వాకిలి ఇదే లోకం కాదు, యేసులో ఆనందించాలి. సంతోషం పొంగినని పాటలు. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లేదే. యేసురాజు కన్నడలో ఇంకా ఉంది, కన్నడ సాంగ్ అది. తెలుగులో కూడా ఉంది కానీ అది ఒకసారి నన్ను సేవలోకి 2009లో నువ్వు సేవకు వచ్చి మందిరం పెట్టమంటే ఒక్క వారం గ్యాప్ పడి, ఒక్క వారం ఆడిపోవాలో తెలియదు. శిలువను పెద్దకొస్తూ పోయినా నేను నా వారి పిల్లలని ఇక్కడ ఆధారంలో ఏం రోడ్ 6th రోడా 5th రోడ్లో 6th రోడ్ పైకి వచ్చి వాళ్ళు ఆరాధన చేస్తే అంటే నాకు ఎంత ఆనందం. వాళ్ళు ఎంత బాగా చేస్తారని నేర్చుకోవాలి. ఆరాధన చేస్తుంటే క్లైమేట్ అంతా అంత లోకం మర్చిపోయి దేవుళ్ళకి వచ్చేసారు అందరూ. హల్లెలూయా. నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి. నువ్వు ఎంతకాలం నీ వృత్తి సంపాదించి పిల్లలు వాళ్ళు, అందుకే పిల్లలు ఎదురు తిరుగుతున్నారు లాస్ట్. నువ్వు పిల్లలు అంటాను చూడు, వాళ్ళు రేపు నీ మాట వినరు. రాసి పెట్టుకో. ఎందుకంటే చేయాల్సిన పని విడిచిపెట్టి వేరే చేస్తున్నావు.
కష్టపడు మంచిదే, కానీ దేవుని వదిలేసి కాదు, దేవుని కలిగి కష్టపడు. హల్లెలూయా. పౌలు కంటే నువ్వు దేవుని ప్రేమిస్తావు ఎక్కువ. ఏమంటే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన మాట అది. 20వ అధ్యాయము 34వ వచనం, 34, 20-34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. కష్టపడమని చెప్తున్నాడా లేదా? పౌలు కంటే కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ పౌలు దేవుని వదిలేసి కష్టపడ్డా? లేదే. సువార్త చెబుతూనే ఒక పక్క ప్రయాసపడు. బ్యాలెన్స్ చేయాలి. బుధవారం కర్మేలు ప్రార్థన రాకపోతే నీకు దేవుని దర్శనం సరిగా లేదని అర్థం. ప్రవక్త చెప్పిన దర్శనం నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఒక కమిట్మెంట్ తీసుకో, బుధవారం పూట నేను ఉండి తీరాలి అని. ఫస్ట్ తీసుకో, శనివారం సరే, అది తర్వాత కథ. 3 బిడ్డలకి ఎగరగొట్టడం ఎక్కువ. నేను అనుకుంటే ఆ రోజు ఒకప్పుడు బుధవారం ఉండింది, శనివారం ఉండింది, ఇంటికి వచ్చినాక అది పోయింది, తిరిగి పెట్టాలా అని అనుకుంటుంటే మధ్యలో బెస్ట్ వారం ఉంది కాబట్టి 3 రోజుల, అసలు 3 రోజులు ఏంటండి? నీకు దేవుని మీద ఇష్టం ఉంటే ఆ పదం అంటావు. నీకు ఇష్టమైన సీరియల్ కథ చెప్పు యథార్థంగా దేవుని సన్నిధిలో వదిలిపెడతాను. ఆ మాట అనగలిగి డౌన్ అవుతుంది చాలా. అంటే అర్థమైంది, ఇంట్లో సీరియల్స్ చూసేది అర్థం అలవాటు. సార్ టీవీ ఎందుకు సార్? మరి టీవీ దేవుని విషయాల కోసం వాడుతుంది. సినిమా అంటేనే అన్ని సినిమాలు అపవిత్రమైనవి కాదు, దేవుని సినిమాలు కూడా ఉన్నాయి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లేదు చూడు. కానీ ఇక మెల్లగా సైతం ఏం చేస్తాడంటే మంచి చూడని పిలిచిస్తాడు. టీవీ ఉంది, మెల్లగా కూర్చోబెడతాడు, రిమోట్ నుంచి ఎట్టుకు ఇస్తాడు. ఇంకా అయిపోయి గంట 2 గంటలు దాని మీద పోతుంది. అదే ప్రార్థన ఏమంటే 5 నిమిషాలకే తూగి నిద్ర. హృదయం లోపల దేవుని కుమారుని పిలవాలి, లోపల నివాసం చేయాలి కదా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిపోవాలి. దేవుని వాక్యం నివాసం చేయాలగా. అప్పుడు ఈ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపము చేయను. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం లోపలిగా. ఎవరైనా దేవునికి విరోధంగా మాట్లాడుతుంటే కట్ చేయాలి. ఓపిరన్న ఎవరైనా ఉన్నట్టే నాకు ఒక ఆయన, నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఈ భక్తుని ప్రేమించేటట్టున్నావు అంటే నేను చెప్తాను, దేవుడు కనపడదు, ఆయన అంటే ఇష్టమే. ఆయన కనపడుతున్న ప్రవక్తను చూడలేను, ఇంక దేవుని ఏమి చూస్తావు? కనబడుతున్న సేవకుడు నీకు సరిగా అర్థం కాకపోతే దేవుడు. కాబట్టి తండ్రి మనస్సు ఏంటంటే నిన్ను పోషించాలి, సంరక్షించాలి. ఏం చేయాలి లాస్ట్ కల్లా? ఫ్రెండ్, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, సమీప దీన పాపి బాంధవుడు, నిలుమా క్రైస్తవమా, నిలుమా యువతరమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. వినుమా క్రైస్తవమా, చివరికి ఏం కావాలా? యేసుక్రీస్తు స్నేహితుడుగా ఉండాలి.
నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా. ఎవరైనా అబ్రహాం చెప్పుకోవాలి దేవుడు నా స్నేహితుడని గొప్పగా. కానీ ఎవరు చెప్తున్నారు? దేవుడు ఒక మాట అన్నాడు. చిన్నోళ్ళను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి వీరేష్ నా ఫ్రెండ్ అని చెప్పినాడు అనుకో, ఇక వాడు మురిసిపోడు. ఇదే నేను చెప్పాలి ఆయన అంత ప్రధానమంత్రి వచ్చి స్టేజ్ మీద ఆ పవన్ కళ్యాణ్ కలుసుకుని వాళ్ళ అన్నను పోయి ఆయన్ని కలుసుకుని వాళ్ళ చేతులు పైకి వేస్తుంటే అందరి ముందు, ఈవెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఎక్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆయన నాయుడు, వెంకయ్య నాయుడు, వీళ్ళంతా కూర్చుంటే ప్రత్యేకంగా వచ్చి వీళ్ళ దగ్గరికి ఎలా ఉంటుంది, ఫీలింగ్ ఎలా వస్తుంది మీరు చూడండి. ఒకవేళ అదే ప్లేస్లో దేవుడు వచ్చి వీడు చాలా ఏళ్ళ నుంచి నాకు నా కుమారుడు కానీ వాడి స్నేహితులాగా తయారు చేశా, ప్రయోజకుడుగా తయారు చేశా, ఉన్నత స్థితికి ఎక్కించా, ఆ సలహాలు అడిగేటప్పుడు స్నేహితుడిగా అడుగుతున్నాను, అంత స్థాయికి ఎదిగాడు, ప్రయోజకుడు అయ్యాడు నా కుమారుడు అని చెప్తే ఎలా ఉంటుంది? అది మోసెస్ పొజిషన్, అది హానోకు పొజిషన్, అది అబ్రహాము పొజిషన్, అది యాకోబు, ఇస్సాకు, యోసేపు పొజిషన్. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు. లేదు ఐగుప్తులో ఒక్కడే ఎలా వర్ధిల్లాడు? ఏ సహవాసం లేదు అంటే దేవుడు తోడై ఉన్నాడు. అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉండి ఏమైనా మాట్లాడదు వర్ధిల్లింపు చేస్తున్నాడు మెల్లగా. నేను తోడై ఉన్నట్టే, బైబిల్ తోడై ఉన్నట్టే, నేను తోడై ఉన్నట్టే, పరిశుద్ధ సహవాసంలో ఉన్నట్టే. కాబట్టి ఒకరు తెల్లవారుతానే దేవుడు ఏ చెప్తున్నాడు, ఈ దినం రాసి పెట్టుకో, నీ మీద ఆయన లేస్తుంది. ఎవరు? పొతీఫరు భార్య లేస్తుంది ఈరోజు. అవునా ప్రభు, నాకు తెలియదు, లేస్తుంది, నేను నీకు తోడై ఉంటాను. నేను తోడు లేకపోతే పడిపోతావు, ఎటువంటి వాడైనా పడిపోతావు. నువ్వు ప్రార్థన చేసావు, సహాయం అడిగావు కదా తోడిమ్మని రోజంతా, ఈరోజు నేను నీకు తోడై ఉంటాను. పొతీఫరు భార్య నువ్వు జయిస్తావు, జయించినందుకు సైతం కోపం అవుతుంది, వాడిని జైలు వేయిస్తాడు, భయపడద్దు, అక్కడ నేను తోడై. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్ విత్ జోసెఫ్. అందుకే వినుమా క్రైస్తవ్యమా, వినుమా మెయిన్ వినాల్సింది ఎవరు? యువతరమా విను. యు హ్యావ్ టు బి ఏ ఫ్రెండ్ టు గాడ్. దేవునికి స్నేహితులుగా ఉండేవాళ్ళు కావాలి. మనం కావాలి కావాలి కావాలి. ఎక్కువ ఆయన దగ్గర కూర్చోండాలి. ప్రేమిస్తాను నాకు క్లోజ్ అనుకోండి, ఏం చేస్తాను నేను? నేరుగా ఛాంబర్లోకి వెళ్ళిపోతాను. ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్లోకి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చుంటాను. నేను చిన్నప్పటి నుంచి అంటే రణిత్ అన్న వెంబడించేటప్పటి నుంచి అన్న అన్న అనేది అలవాటు. అయ్యగారు, ఈ సేవకుడు ఇటు పిలిచాను నేను. ఎందుకంటే కరెక్ట్గా 10 years తేడా అంతే. అన్న తమ్ముడు అంటాడు, ఇది బాగుంది సంబంధం మాకు, దశభాగం వేస్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ అని పెడతాను. నేను చాలా క్లోజ్గా మాట్లాడతాను. అన్న దగ్గర పోయిన రూమ్లో ఉన్నాడు అన్నాడు, పోయి చైర్ లాక్కొని కూర్చుంటాం. నాకంటే సీనియర్లు, నాకంటే పెద్ద పెద్దలు వచ్చి నిలబడకూడదు. ఇట్లా బాగా గమనించండి. నేను నిలబడను, ఎందుకంటే నాకు ఆ క్లోజ్నెస్ ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుందా? అన్నతో అట్లే కూర్చోండి, అట్లనే మాట్లాడుతుంది, అదే అలవాటు ఉంది నాకు ఫస్ట్ నుంచి. ఏదో అట్లా అట్లా అది రాలే. అన్న కూడా ఏమన్నాడు, ఎందుకంటే ఆయన సైకాలజీ కూడా తెలుసు, ఆయన ఫిలాసఫీ తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అన్ని తెలిసినాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? దేవుడిని స్నేహితుడు కావాలంటే ఒక మాట, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమని నువ్వు ప్రార్థన చేస్తావు. ఏదో ఒక రోజు దేవుడు భూమి మీద నిన్ను ఎక్కిస్తాడు. 61వ కీర్తనలో దావీదు అన్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. ఏంటి ఆ కొండ? అంత ఎక్కలేనంత పెద్ద కొండ అంటే దేవునికి స్నేహితునిగా ఉండటం అనేది ఎక్కలేనంత ఎత్తైన కొండ. దానికి ఎక్కాలంటే ఏం చేయాలి? నన్ను ఎక్కించమని ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలి? నిజంగా ఎక్కాలని ఆశ ఉండి చేయాలి.
అప్పుడు పరిశుద్ధత కొండ ఎక్కుతావు, అప్పుడు ప్రార్థన కొండ ఎక్కుతావు, ప్రేమ అనే కొండ ఎక్కుతావు, దేవునితో స్నేహం అనే కొండ ఎక్కుతావు. ఇప్పుడు యేసుప్రభువు అన్నాడు చివరిలో వచ్చి శిష్యులందరితో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి నా తండ్రి మీ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే మనకు తండ్రి. ఫాదర్స్ డే రోజు నెక్స్ట్ తండ్రి నిన్ను రక్షణలోకి నడిపించి పోషించి సంరక్షిస్తున్న ప్రార్థనా కొరకు సేవకుడు నీ తండ్రి. హల్లెలూయా. అతని సంరక్షణలోని ఎదగాలి. పౌలు అంటాడు, మీకు సరిగా అడగదని నాకు తెలుసు, ఎందుకంటే నేను తండ్రిని కాదు, అందుకే పాలతో పెంచాను. హల్లెలూయా. వాక్యమైన పాలతో పెంచారు కొంతకాలం. అందరూ బుడ్లు చేతికిచ్చినాడు, పాలు తాగే బుడ్లు ఉంటాయి. కొంతకాలం రక్షణ పొంది నమ్మి బాప్తిసం పొందిన ఒక 4-5 ఏళ్ళు పాలు తాగుతున్నారు అందరూ. 5 ఏళ్ళు దాటిపోయినాక పాలు మర్చిపోయింది. బలమైన ఆహారం పెట్టడం, మెల్లిగా అన్నము, పప్పు, నెయ్యి, అవి అన్నీ. ఇప్పుడు బిర్యానీ, మటన్ అవన్నీ కూడా పెడుతుంటే తింటారు. అలవాటైపోయింది. బలమైన ఆహారం, పోషకుడుగా ఉన్నాడు పౌలు. పౌలు మనకు తండ్రి కాదా? ఆత్మీయ తండ్రి కాదా? హల్లెలూయా. బైబిల్ చదువు. తండ్రితో కూర్చోవాలంటే నువ్వు ఏం చేయాలి? స్నేహితుడిగా బైబిల్ చదువు. బైబిల్ చదవను, నేను దేవుని స్నేహితుడు కావాలి, ఎదుటి సాధ్యం కాదది. అంతేకాదు, ఆయన సంరక్షించేవాడు. ఎవరైనా వచ్చినారనుకో, బయట నుంచి ఎవరైనా వస్తే ఏం చేస్తాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు సంఘంలోకి ప్రవేశించినని నేను ఎరుగుదను అంటే ఏం చేస్తున్నాడు? కంచె. బయటలో రాకూడదు, ఇంటికి ప్రొటెక్షన్ ఉండాలి. ఒక కుటుంబంలోనే సాగాలంటే బరువు అయితే సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడే తోడు ఉండాలి. కాబట్టి ఆయన తండ్రి అంటే పోషకుడు, సంరక్షకుడు. నిన్ను అలాగ పోషించి సంరక్షించి ఏం చేయాలి? స్నేహితుడిని చేయాలి. అందుకే అన్నాడు, నేను ఇంతకుముందు మీకు అన్ని చెప్పలేదు కాబట్టి మీరు దాసులు అనుకుంటుని, ఇప్పుడు నాకు అన్ని సంగతులు మీతో పంచుకుంటున్నాను కనుక ఇక మీదట మీరు దాసులు కాదు, నాకు స్నేహితులు. హల్లెలూయా. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, ఎలా ఎక్కాలి? బుధవారం రావాలి, బేస్తవారం రావాలి, శనివారం రావాలి. దేవుని మందిరాన్ని ప్రేమించి కొంతమంది ఆదివారం వదులుతాము, స్వామి ఆడికి పోతే ఏదో పని చెప్తాడేమో సారు అని అడ్రస్ రావడం లేదు. 5 కుటుంబాలు ఉన్నాయి లోకల్గా. ఫోన్ చేసి, ఏం సార్ మీరు ఎలా ఉన్నారు? నేను కట్టుకుంటే అడుగుతారు ఏంది అది అని, కానీ లేకపోతే అది ఎందుకు వచ్చింది ఏంటి నేను నిలబడాలంటే అది ఈజీగా ఏం నిలబడలేదు, చాలా కష్టంగా ఉంది. అయినా కూర్చొని ప్రశాంతంగా దాని కింద వినడానికి ఇంత టైమా అండి? మీరు ఆకలి బాగుంటే అన్నం ఇంతే పెడితే ఏమంటారు మీరు? ఇంతేనా? ఇంకొంత పెట్టు, అనాలి కదా. ఆకలి లేదు, మరి ఏం చేయాలి? పెట్టాను. వద్దు కొంతమంది అయితే అన్నం పెడతానికి అది వద్దు అంటారు. మరి వద్దు తెలియదు. కొంతమంది అన్నం పెడతారు, సాంబార్ వేసుకుంటే వద్దు అంటారు. ఆ స్టైల్లో మరి, లేకపోతే తక్కువ తినాలనో, లేకపోతే కడుపులో ఆకలి లేదో ఏమీ అర్థం కాదు. వాళ్ళని పర్సనల్గా రూమ్లో తీసిపోయి వాకిలు వేసి పెట్టాలా? ఏం పర్వాలేదు, నేను కూడా ఉన్నాను, తిను అని చెప్పాలా? ఇక అంతే సంగతి. ఇంటికాడ బాగా తింటారు, నిజమే, మంచిది. ఇళ్ళ కాడ బాగా తినాలా, మందిరంలో బయట వాళ్ళ ఇళ్ళలో ఇళ్ళలో ఉన్నప్పుడు తక్కువ తినాలా. మన రివర్స్, మన ఇంట్లో తక్కువ తింటాం, వేరే వాళ్ళు ఎవరైనా చేశారంటే ఎక్స్పాండ్ అడుగు విస్తరింపజేసి, ఏం బాబు మీకు ఇల్లు లేవా అన్నాడు పౌలు బైబిల్. ఇళ్ళల్లో బాగా భోంచేసి రావాలా, ఇక్కడికి వచ్చి అడిగితే నేను అందుకే 6వ తారీఖేమో జనరల్ మీటింగ్లో భోజనాలు, 7వ తారీఖేమో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మటన్. తెలుసా నీకు? మీరు రాలేదు బయట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 6 kgs బయట నుంచి తెప్పించి చేసి పెట్టారు. బాగానే తిన్నారు బిడ్డ, తినలేదని అయినా మీరు హ్యాపీగా తిన్నారు, పనులు చేసుకున్నారు.
మళ్ళా ఆదివారం వచ్చే తల్లికి కృతజ్ఞతగా కూడికగా మళ్ళీ పోయిన ఆదివారం మళ్ళీ పెట్టాను. ఎందుకు? నేను పెట్టాను మీరు తినండి కాదు, మీరు నేర్చుకోవాలని, మీరు ఇళ్ళకి పిలవాలని, మీరు కూడా ఇచ్చుట పుచ్చుకున్నట్టు కంటే ధన్యత నేర్చుకోవాలని మళ్ళీ సండే వచ్చి మీకు పెట్టాను. సండే సాయంత్రం ఆశ్చర్యం, మా భార్య అక్కోళ్ళు అందరూ కలిసి మాకు మళ్ళా 25 సంవత్సరాలు సిల్వర్ చిప్ అలా అక్కడ హోటల్ చేశారు. అరే అయింది ఇదే డ్రెస్సు అది మళ్ళీ మీకు మీరు చూడలేదు వేసిన మళ్ళీ ఇదే డ్రెస్సు బాగా చక్కగా జరిగి 25 years దేవుడు కాపాడాడు. చావవలసిన వారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆడవాళ్ళు అంటే వేరే వాళ్ళు మాకు చేసి పెట్టడం రేరు. వాళ్ళని చేసి ఎంత బిల్లు 12,000 అయింది. 15 మంది లేరు, 12,000 అయింది. ఏం పెట్టినారు ఇన్ని వస్తున్నాయంటే వస్తున్నాయి. నాకు నేను తినాను కదా స్వీట్లు ఇట్లా, వాళ్ళందరూ బాగా దేవుని వాక్యం కూడా అలాగే సమృద్ధిగా వినాలి. కొద్దిసేపు వింటాను నేను విసిగొచ్చిపోతున్నావు అంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, సైతాన్ అంటే ఇష్టం అని అర్థం. సైతాన్ వాడు ఏమంటాడు, లే బయట పోదా, ఏంది ఇది వాక్యం ఎందుకు వింటావు, బాగుపడతావు, మళ్ళీ బాగుపడి బర్మగాని పోతావు, నాతో ఎప్పుడు నువ్వు నరకంలో ఉండద్దా, నా చెయ్యి పక్క కాలుతుంది నీ కాళ్ళ పక్క కాలుతుంది. అది సైతాన్ స్నేహం. దేవుడు అలా కాదు, సమస్తము నుంచి విడిపోయించి సదాకాలమైన సింహాసనం మీద కూర్చో. ఈ గాడ్స్ ప్లాన్. ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటాడు రేపు సంఘాన్ని, భార్యనే ఫ్రెండ్, అయితే భార్యనే కానీ ఫ్రెండ్. ప్రతి ఒక్కటి ఎలా చేద్దాం సృష్టి అట్లుండి నేనే చేస్తానని ఈ సంఘమే సృష్టి చేయబోతుంది. ఇంతకుముందు యేసు ప్రభు సృష్టికర్త, ఆయన తండ్రి, నిత్యుడు తండ్రి, ఆయనకు అన్ని తెలుసు, ఆయన అన్ని గుర్తు చూస్తుంటాడు. అంతే. పురుషుని ప్రమేయం అందుకే తక్కువ, స్త్రీ ప్రమేయం సృష్టిలో ఎక్కువ. అందుకే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఆయన రేపు వచ్చి మహిమ ప్రభు కూర్చోంటాడు, అంత సంఘం చేస్తుంది సృష్టి. కలుగును కాక అంటారు అంతే. ఎందుకంటే భూమి మీద స్వస్థత కలుగును కాకంటే కలిగింది. భూమి మీద కూడా కొన్ని చేసింది, ప్రాక్టీస్ వచ్చింది. రేపు ఆయన మనుషులను కలుగును కాకుండా మనుషులు తయారు, కోట్ల మంది తయారవుతారు, అందరూ ఆయనలో నుంచి పుడతారు. అందుకే 87వ కీర్తనలో జనములన్నీ నీలోని పుట్టును జన్మస్థలం నీవే అని రాశాడు. 87వ కీర్తనలో చదవగలరా? 87వ కీర్తనలో ప్రతి జనం దానిలోనే అంటే యెరూషలేములోనే జన్మించను. ఎప్పుడంటే అది భూమి మీద ఇప్పుడు కాదు, రేపు సంఘం పైకి పోయినాక యేసు ప్రభు వరుడు, ఆమె వధువు, ఆమె కంటది, ఆమె కంటే జనములన్నీ ఆమెలోనే పుడతాయి. భూమి మీద జనాములు ఉండాలంటే జనాంగాలు ఉన్నాయంటే రాజులు ఉన్నారు. రాజులు కూడా నా ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు, ఆడ రాజులు తమ మహిమను తీసుకుని వస్తారని లేదా, రాజులు జనములు తమ మహిమను తీసుకొని వస్తారని. సరే, అది 82 కీర్తనలు ఏమైనా ఉందో సరే. వీళ్ళ జనములన్నీ ఆడపడతాయంట. వినండి, పాత సృష్టికి అంతటికి మనుషులకు తల్లి ఎవరు? హవ్వ. కానీ రాబోయే తరములలో జనములకు తల్లి ఎవరు? సంఘం. దేవుని స్తోత్రం కలుగుతుంది. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు భార్య. అందుకే ధన్యత అన్న మహిమ ప్రపంచం పుస్తకంలో జగత్ జనని అలా హిందువులకు అర్థమైపోతుంది, హైందవ సహోదరులకు అర్థమైపోతుంది. అది జగత్ జనని, అన్ని జనాంగాలు ఆమెలోనే పుడతారు. ఆమెను ఏమనాలి అప్పుడు? తల్లి. ఆయన ఏమనాలా? తండ్రి. ఫాదర్స్ డే. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసు ప్రభు మనకు నిత్యుడగు ప్రతిరోజు మీకు తండ్రి. ఏదైనా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎవరు చెప్పుకోవాలా? కొన్నిసార్లు భర్త కూడా చెప్పొద్దు, ముందు ప్రార్థన చేయి. కొన్నిసార్లు భార్య కూడా చెప్పొద్దు, ప్రార్థన చేయి. ఫస్ట్ ఎవరికి చేయాలా? దేవునికి. నువ్వు మారితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను
స్వస్థ కృప దేవుడు మనందరికీ దయచేయడు గాక. ఈ మరి ఫాదర్స్ డే రోజున మనం ప్రార్థన చేద్దాం. రండి, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధులైన దేవ, సకల సృష్టికి తండ్రివి, ఆధారభూతుడు, పోషకుడు, సంరక్షకుడు మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని పోషిస్తున్న దేవుడు. మా కష్టం ఏ పాటిది నాయన, మా చేతులను బలపరిచి నడిపించండి. అపవాది క్రియలేషణను బంధించండి. ఈ మాటలు హృదయాలను ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు ఆయన మా ఆత్మీయ తండ్రివి, సకల యుగములలో నీవు మాకు తండ్రివి. ఆయన మమ్మల్ని అందరినీ కృపల చేతులతో ఆయన దీవించి పంపమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రతి విడవడ్డిల్లును గాక. రేపు వారమంతా ఒక తీర్మానంలో నడుచుకును గాక. సమాజంగా కూడా మానకుండా నీ సముఖంలోకి పరిగెత్తి బిడ్డలు మాకు దయచేయండి. ఈ కృపగల చేతులుగా అప్పగిస్తే పరిస్థితి ఆంబట్టి అడుగుతున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండను గాక. ఆమేన్. యేసు రక్తం సంపూర్ణ జీవితం. ఆమేన్.